కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ మళ్లీ దాడులు చేస్తుందన్న విషయం తాము ముందుగానే ఊహించామన్నారు భారత డీజీఎంఓ రాజీవ్ ఖాయ్. నిన్న పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి తనకు హాట్లైన్ కాల్ వచ్చిందని, సీజ్ ఫైర్ పై చర్చించినట్టు చెప్పారు. రేపు కూడా మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు. దీనికి సంబంధించి రాజస్థాన్ జైసల్మేర్లో మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఉన్నారు. దినకర్ని అడిగి కండిషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దినకర్, మొత్తం కూడా కొంత ప్రశాంతంగానే ఉందా? త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు కూడా అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో, అసలు ఉగ్రవాద స్థావరాలను ఎలా అటాక్ చేశాం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ ఈ రోజు గనక దాడులకు పాల్పడితే చాలా తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరించారు. ఎలా చూడాలి? బిఫోర్ గోయింగ్ దట్, నేను జైసల్మేర్లో ఉన్నాను. ఇక్కడ జైసల్మేర్తో పాటు 4 కీలకమైన సెన్సిటివ్ ఏరియాస్ ఉన్న నేపథ్యంలో అంతటా కూడా బ్లాక్అవుట్ విధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మలేం. ఈ రోజు రాత్రి అత్యంత కీలకమైనటువంటి సమయం కనుక రేపు చర్చలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు రాత్రికి ఏమన్నా జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ బార్డర్ వరకు పూర్తి స్థాయిలో ఏమన్నా కాల్పులు మళ్ళా జరిపితే గానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన పాకిస్తాన్ కుట్రబుద్ధిగా బయట పెడుతుంది అనే ఆలోచనతో భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భారత ఆర్మీ కూడా అంతే స్థాయిలో కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలకు, తర్వాత సరిహద్దు బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కూడా అలర్ట్ చేసింది. బ్లాక్అవుట్ ప్రస్తుతం జైసల్మేర్, బడ్మేర్, తర్వాత జోధ్పూర్, రాజస్థాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటిలోనూ కూడా జోధ్పూర్ లో సహా మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేదు సాయంత్రం 6 తర్వాత. ప్రస్తుతం కూడా నేను చీకట్లో ఉన్నాను. అయితే త్రివిధ దళాల ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత 140 కోట్ల మంది భారతీయులకంతా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ముగ్గురు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులంతా కూడా స్పష్టంగా తాము చేసినటువంటి ఆపరేషన్ చెప్పిన తీరు కూడా మొత్తం అంతా కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా 5 అంశాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, పాకిస్తాన్ ఎయిర్ బేస్ కి వెళ్లి అక్కడ 4 రాడార్లను కూల్చివేశామని చెప్పారు. తర్వాత నెక్స్ట్ వచ్చి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను కూడా కూల్చివేశాం. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని చెప్పారు. ఇంకా అత్యంత కీలకమైనటువంటి 3వ అంశం, యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయుధాలు కోల్పోతాము అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ కూడా పంపారు. ఏ విషయంలో అంటే భారతదేశం ప్రెస్టీజియస్ గా చేసినటువంటి ఏదైతే రఫేల్ విమానాలు ఉన్నాయో అవి కొన్ని చోట్ల కూలాయా అన్న కొద్దిమంది జర్నలిస్ట్ మిత్రుల ప్రశ్నలకి ఐఏఎఫ్ చీఫ్ కూడా చెప్పినటువంటి ప్రశ్న కొన్ని నిజం అన్నటువంటిది కూడా స్పష్టంగా ఈ రోజు బయటపడినటువంటి సందర్భం ఉంది. ఇంకొకటి 4, ఈ యొక్క వార్ ఫీల్డ్ లో దాదాపు పెహల్గావ్ సంఘటన తర్వాత భారతదేశానికి సంబంధించి 5 మంది ఎవరైతే ఉన్నారో సైనికులు చనిపోయారో బార్డర్ ఏరియాస్ లో అన్నది. ఆ తర్వాత ఐఏఎఫ్ సంబంధించినటువంటి ఏ జెట్ ఫైటర్ ని కూడా పాకిస్తాన్ పట్టుకోలేదు. వారంతా సురక్షితంగా బయటికి వచ్చారు. కొన్ని ఆయుధాలు పోయాయి అన్నది ఒక స్పష్టమైన మెసేజ్. ఏంటంటే రఫేల్ విమానాలని మనం లాస్ అయ్యామన్నది. సో ఇవన్నీ చిన్న నెగిటివ్ అంశాలు. కానీ పాజిటివ్ గా చూడాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ కి పెహల్గావ్ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో బదులు ఇవ్వడానికి ప్రయోగించినటువంటి యొక్క ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అయ్యింది అని చెప్పడానికి దాదాపు గంటన్నర పాటు జరిగినటువంటి 6:30 ప్రారంభమైంది. కాసేపటి కిందట 8 గంటలకు పూర్తయినటువంటి నేపథ్యంలో గంటన్నర పాటు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని ఎలా చేశాము, ఆ తర్వాత 7, 8, 9, 10 తారీఖుల మధ్యలో జరిగినటువంటి ఘటనలన్నిటి కూడా పూసగుచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వస్తే మొదట ఎయిర్ ఫీల్డ్ కి సంబంధించి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో 4 ఎయిర్ ఫీల్డ్స్ లో పూర్తి స్థాయిలో మనం అటాక్ చేసాము, వాటిని కూడా ధ్వంసం చేశానని చెప్పి శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. దాన్ని మార్కింగ్ చేస్తూ కూడా వారు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకంగా వ్యవహరించిందని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారంలో కాసేపటి కిందట ఇవాళ కూడా ఏదైతే బ్రహ్మోస్ క్షిపణి ఉందో దాన్ని కూడా సక్సెస్ గా ప్రయోగించామని కూడా స్పష్టమైనటువంటి మెసేజ్ మార్నింగ్ నుంచి ప్రభుత్వం చెప్తున్నటువంటిది. అయితే ఇవాళ ఐఏఎఫ్ ఇచ్చినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి డీజీఎంఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో మాత్రం సర్గోదా దాంతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి 3 రాడార్, మొత్తం 4 రాడార్లను కూడా కూల్చామన్నది ఒక సక్సెస్ఫుల్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో ఒక పాయింట్ తో ముగిస్తారు. సర్గోదా అన్నది ఫీల్డ్ అన్నది పాకిస్తాన్ లో అణుబాంబులు తయారు చేయడానికి రియాక్టర్, మనకి ఇక్కడైతే ఏదైతే పోఖ్రాన్ ఉందో అక్కడ సర్గోదా అన్నది ఈ ఎయిర్ ఫీల్డ్ పక్కనే ఉన్నటువంటి రియాక్టర్లు తయారు చేసేటువంటి సెంట్రిక్, దాన్ని టార్గెట్ చేసి కొట్టామని చెప్పడంతో పాకిస్తాన్ కి పూర్తిగా ఒక మెసేజ్ ఇవ్వడంతో వారు పూర్తిగా హాట్ లైన్ లో భారతదేశ డీజీఎంఓతో డైరెక్ట్ కాల్లోకి వచ్చేటట్టుగా చేశారన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే ప్రెస్ మీట్ లో కూడా స్పష్టంగా చెప్పారు వారు. ఆల్ రైట్ దినకర్, థాంక్స్ ఫర్